హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్టయితే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నన్ను, మనందరినీ వాని సంబంధులకు ఏర్పరిచిన ఆ నరకంలో పడకుండా మన నిమిత్తము ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకానికొచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను అప్పగించుకున్నాడండి. ఎందుకనంటే మన పాపముల నిమిత్తము మనము ఈ దుష్టకాలంలో నుండి విమోచింపబడాలని చెప్పి, మనము అపవిత్రత నుండి విడుదల పొందుకోవాలని చెప్పి మన నిమిత్తము ఆయన క్రయధనముగా అప్పచెప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూసిన మీరు క్రీస్తు చేసిన కార్యంను గుర్తించి పవిత్రంగా దేవునికి మహిమకరంగా జీవించే వారిగా ఉన్నారా? లేకుంటే ఇంకా ఆ పాపంలో, దుష్ట ఆలోచనలో, దుష్ట తలంపులలో, చెడు మార్గంలో నడిచే వారిగా ఉంటున్నారా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి.